కులం కాటుకు నవదంపతులు గట్టున పడ్డ చేపల్లా విలువిల్లాడుతున్నారు. వాళ్లే కాదు, వాళ్ల ఫ్యామిలీ కూడా కుల పెద్దల వలలో చిక్కి అల్లాడిపోతోంది. చివరికి బంధువులను కూడా వాళ్ళ ఇంటికి రానివ్వకుండా కట్టుబాట్ల కంచెను వేసి కాపలా కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెదరాయుల తీర్పుపై సాక్షి ప్రత్యేక కథనం. ముచ్చట గొలుపుతున్న ఈ కొత్త జంట పేర్లు నరేందర్, విజయ. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం దెగాం. డిగ్రీ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న నరేందర్ బంధువుల అమ్మాయి విజయను ఏడాది క్రితం పెళ్లి ఘనంగా చేసుకున్నారు. బంధువులు, కుల పెద్దల సమక్షంలో మనువాడాడు. మాది మార్చి 16, 2015 నాడు మ్యారేజ్ అయింది. మాది అయినప్పుడు మా మిస్సెస్ని చూడడానికి వెళ్ళినప్పుడు అందరినీ మా కులం వాళ్ళందరినీ తీసుకెళ్ళినాం. ఇల్లు చూడడానికి వచ్చిండ్రు, అన్నీ వచ్చిండ్రు, వాళ్ళే కరా చేసిండ్రు. అన్నీ మాట్లాడిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా చేసినప్పుడు వచ్చిండ్రు అందరూ. తర్వాత పెళ్లి కూడా వచ్చిండ్రు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల తరువాత అమ్మాయి కులం మీద అనుమానం వచ్చింది. పెళ్లి కూతురు తమకంటే తక్కువ కులం అంటూ కొత్త పంచాయతీని తెరమీదకు తెచ్చారు. పెళ్లి కూతురుది కూడా మన కులమే అని చెప్పినా కుల పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదని పెళ్లి కుమారుడు ఆవేదన చెందుతున్నాడు. అమ్మాయి కులం తాలూకు పేపర్లు చూపించినా డబ్బులిస్తే బోలెడు సర్టిఫికెట్లు మార్కెట్లో దొరుకుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారన్నారు నరేందర్. మళ్ళీ పెళ్ళైన 4 days నుంచి మాకు అమ్మాయి, నువ్వు చేసుకున్న అమ్మాయి మన కులం కాదు, మా ఎరకల కులం కాదని చెప్పేసి మాకు కుల బహిష్కరణ చేసిండు. అప్పటి నుంచి మేమేమన్నామంటే ఎందుకు మనకు కులం కాదని చెప్పేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చి చూపిస్తే అలాంటి సర్టిఫికేట్స్ ఎంఆర్ ఆఫీస్ నుంచి లంచాలు పడేసి ఎన్నని ఇస్తారు, అవన్నీ ఎన్నైనా తీసుకురావచ్చు అని చెప్పేసి మా పెద్ద మనుషులు ఇట్లా ఈ రకంగా మాట్లాడుతున్నారు. పెళ్లి కూతురుపై తక్కువ కులం ముద్ర వేసిన పెద్దరాయుళ్లు నరేందర్ వాళ్ల ఫ్యామిలీని వెలివేస్తున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. పెళ్లి కుమారుడి ఫ్యామిలీతో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దని తీర్పునిచ్చారు. వాళ్ళని ఎవరికి వాళ్ళ దగ్గర పోనిస్తలేరు, వాళ్ళకి మాట్లాడిస్తలేరు. వాళ్ళకి మాట్లాడినా వాళ్ళు మా ఇంటికి వచ్చినా వాళ్ళకి 50,000 దండుకు పెడతామంటున్నారు. వాళ్ళకు కూడా కుల బహిష్కరణ చేస్తున్నారు. ఆ భయంకు ఎవరు మాకు మాట్లాడతలేరు, మాకు ఏ పండుగలు చేసిన వస్తలేరు, మమ్మల్ని ఎవరికి ఏమిటికి పిలుస్తలేరు. మాకు బాగా హింసిస్తున్నారు సార్. 1 year నుంచి మాకు ఇదే బాధ పెడుతున్నారు. కుల కట్టుబాట్లు కాదన్న వారిని కూడా కుల బహిష్కరణ శిక్ష విధిస్తామనే హెచ్చరికలతో బంధువులు కూడా అటువైపు చూడాలంటే వణికిపోతున్నారు. అమ్మాయికి విడాకులిస్తేనే కులంలో కలుపుకుంటామని చెబుతున్నారన్నారు. మీ కోడల్ని విడాకులు ఇయ్యాలి అన్నారు. విడాకులు నేను ఏం తప్పు చేసిందని ఇవ్వాలా సార్ అని నేనన్నా. అనేవారికే లేదు ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేయాలంటే మరి నేను వాళ్ళకి ఏం చెప్పి ఇవ్వాలా? ఏ పిల్ల ఏం తప్పు చేసింది, 15 రోజులు కాదు పెళ్ళి, నేను ఏమని విడాకులు ఇవ్వాలంటే వాళ్ళు ఏమన్నారు, వద్దు మీకు మన కులం కాదు ఇచ్చేయాలంటే మన కులమేమని మేమన్నాము. మరోవైపు తాము చెప్పినంత డబ్బులు చెల్లిస్తే కుల బహిష్కరణను ఉపసంహరిస్తామంటూ పెద్దరాయుళ్లు చెప్పుకొచ్చారట. డబ్బులిచ్చి మా కులానికి మేమే కుల పెద్దల సర్టిఫికెట్లు తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అంటే మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి, అన్ని డబ్బులు ఇవ్వండి, మీ కులం ఇస్తాం, మీ కులంలో తీసుకుంటాము. మేము దాదాపు మళ్ళీ తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఒక్కటి పోతే రావచ్చు అని వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ రావద్దు, మీరు పోవద్దు, మళ్ళీ ఇవన్నీ కండిషన్లు పెట్టుకుంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ పెద్దరాయుళ్ల కులగోల ఎక్కడో కాదు, సాక్షాత్తు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్వగ్రామంలో జరగటం విశేషం. ఇప్పటికైనా తమ బతుకులు తమను బతకనివ్వాలని, లేదంటే కుల పెద్దల దాష్టికానికి తాము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని నవదంపతులు కన్నీటి పర్యంతంతో వేడుకుంటున్నారు. సాక్షి న్యూస్, దెగాం, ఆదిలాబాద్ జిల్లా.